అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు బంధు పథకం మీద రైతుల నుండి చాలా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 3 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు రైతు బంధు పడలేదని చెప్పేసి రైతుల దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యం కావచ్చు. అలాగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ పైన ఏ విధంగా ప్రభావం పడుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శేష్ ఉన్నారు. శేష్ని అడుగుదాం. సార్ చెప్పండి, ఏ విధంగా రైతు బంధుకు సంబంధించి పార్లమెంటు ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది? 2018లో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సహాయం అందించాలనేటటువంటి ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటటువంటి పథకం. దరిదాపు 11 సార్లు పథకాన్ని ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. 69 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు ఈ పథకం ద్వారా. 70,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మేము రైతు బంధు కింద సాయం చేశామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు 10,000 కాదు, మేము రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తాము, 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తాము, ప్రతి సంవత్సరానికి కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ప్రభుత్వం ఏర్పాటై 90 రోజులు అవుతున్నప్పటికీ కూడా యాక్చువల్గా రైతు బంధు సహాయాన్ని నవంబర్లోనే అందజేయాలి. కానీ నవంబర్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ నిబంధనలు ఉండటం వల్ల అప్పుడు చేయలేకపోయారు. కాబట్టి ప్రభుత్వం రాంగులోనే రైతు బంధు సాయం కింద 10,000 రూపాయలు ఇస్తారని, లేకపోతే ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 15,000 రూపాయలు ఇస్తారని రైతులు ఆశించినటువంటి మాట వాస్తవమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పథకంలో మార్పులు చేయాలనేటటువంటి ఆలోచనకు వచ్చింది. కానీ ఈసారికి యథావిధిగా పాత పథకాన్ని కొనసాగించాలని అనుకున్నటువంటి సందర్భంలో 69 లక్షల మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా లేకపోతే రైతు భరోసా ద్వారా 10,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు, అంటే ఈ 90 రోజుల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు 2.5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు సహాయం చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రజల నుంచి లేకపోతే వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, సాగు చేయని భూమికి కూడా గత ప్రభుత్వం సాయం చేసింది, ఎందుకు ఇవ్వాలనేటటువంటి ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భంలో 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు 52 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం ఈ పథకం ద్వారా 69 లక్షలు ప్రయోజనం పొందుతుంటే 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు దరిదాపు 52 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికన్నా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఇప్పటి వరకు 2.5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు బంధు సహాయం అందింది. మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల గ్రామాల్లో ఒక విధమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి చర్చ జరుగుతుందంటే, కేసీఆర్ ఉన్నప్పుడు 11 సార్లు మాకు ఒక నెలలోనే రైతు బంధు సహాయం అంతా వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన మేరకు రైతు బంధు సహాయం ఇంకా మాకు రాలేదు. అంటే 2.5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా లక్షల మందిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతు బంధు సహాయం సకాలంలో అందలేదు, మాకు పంటలో వేస్తున్నటువంటి సందర్భంలో అందలేదు అనేటటువంటి ఒక అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ విషయం గవర్నమెంట్ దగ్గరకు కూడా పోయినట్లుగానే నాకు అనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ మరి డబ్బులు లేక మిగతా రైతులకు వేయలేదా, లేకపోతే నిబంధనలు ఒకవేళ నిబంధనలు పెట్టాలనుకున్నా 5 ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకా లక్షల మంది రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటన ఉంది. ఇదొకటైతే, రెండో పక్క మనం కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది అనేటటువంటి వార్తలు, అవినీతి జరిగింది, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 బ్యారేజీల్లో కూడా నీళ్లను ఖాళీ చేశాం. అంటే ఈ పంటకి కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వట్లేదు. అంటే దరిదాపు 98,000 ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ అయిందని మనమే చెప్తున్నాం కదా. అంటే ఆ 98,000 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి రైతులకు నీళ్లు రాలేదు. తర్వాత కరెంట్ వస్తుందా రాయిదా అనేటటువంటి భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 విషయాలు, రైతు బంధు పూర్తి స్థాయిలో అందరి మందికి రైతులకు రాలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కరెంటు పైన అనుమానాలు రేకెస్తున్నటువంటి సందర్భం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల ద్వారా ఏ కొత్త ఆయకట్టు అయితే క్రియేట్ అయిందో ఆ 98,000 మంది ఎకరాలు సాగు చేసేటటువంటి రైతులకు మనం నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధమైనటువంటి చర్చకు దారితీసేసి ఇప్పటికే రైతులంతా కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులంతా కూడా పంటలకు నీరు అందట్లేదు, ఎండిపోయినాయి పంటలు అని చెప్పేసి
ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కనీసం ఎస్ఆర్ఎస్పి ద్వారానన్నా ఒక్కసారి ఒక తడికన్నా నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతాకుండా కూడా చుక్క నీరు అందక రైతు పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఒక పక్కన దళిత బంధు రైతు బంధు అందట్లేదు. సో ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు? అదే ఖచ్చితంగా పాత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపారిజన్ వస్తుంది. అంటే ఈ పాత ప్రభుత్వంలో ఈ మూడు అనేవి రైతులకు ఎట్లున్నప్పటికీ కూడా అది అవినీతి జరిగిందా, ఇంకోటి జరిగిందా అనేటటువంటి విషయాలు పక్కన పెడితే కాళేశ్వరం ద్వారా 98,000 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. రైతు బంధు సహాయం 69 లక్షల మంది లబ్ధి పొందారు. తర్వాత 24 గంటల కరెంటు, సరే 12 గంటలు వచ్చినా 14 గంటలు వచ్చినా కరెంట్ అయితే అందింది. కాబట్టి ఈ మూడింటి విషయంలో కొత్త ప్రభుత్వంతో గనక కంపారిజన్ చేసుకున్నటువంటి సందర్భంలో రైతు బంధు అందరు రైతులకు 69 లక్షల మంది రైతులకు రానటువంటి క్రమం ఉంది. తర్వాత ఇప్పుడు నీళ్లు విడుదల చేయను, బ్యారేజీల్లో నీళ్లు లేనప్పుడు వ్యవసాయానికి నీళ్ళు ఎట్లా వస్తుంది, సాగునీరు ఎలా వస్తుంది? రానటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం లాగానే రైతులకు న్యాయం చేయగలుగుతుందా అనేటటువంటి ఒక సందేహాలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కొత్త ప్రభుత్వము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రైతు బంధు సాయాన్ని 15,000 రూపాయలకు పెంచుతుందా అనేటటువంటి అనుమానం వస్తున్న సందర్భంలో ప్రభుత్వము తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఇప్పటి వరకు విడుదల చేయనటువంటి రైతు బంధు నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసి అందరికి రైతులకు ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి అనుమానాలు వస్తున్న క్రమంలో కొత్త ప్రభుత్వము ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి చర్యలు, విధానాలు తీసుకోకపోతే రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో రైతాంగం నుంచి కొంత మేరకు కొత్త ప్రభుత్వానికి అసంతృప్తి ఎదురయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుంది, ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల పంటలు ఎండిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అది ఏ కారణమైనా కావచ్చు, కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా, లేకపోతే భూగర్భ జలాలు ఎండిపోయినప్పటికీ, బోర్లలో నీళ్లు లేకపోయినప్పటికీ కూడా, కారణం ఏదైనప్పటికీ కూడా పంటలు ఎండిపోతున్నాయి అనేటటువంటి విషయం కూడా బయటకు వస్తున్నటువంటి ఈ క్రమంలో రైతాంగం నుంచి కొంత మేరకు అసంతృప్తి వ్యక్తమవుతుందా? అటు రైతు బంధు రానటువంటి రైతాంగ వర్గం నుంచి, ఇటు పంటలకు నీళ్లు అందనటువంటి రైతాంగం నుంచి, తర్వాత కరెంటు గనక పోతుంటే, సహజంగా కరెంటు పోతున్నటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటి అనుమానాలు రేకెత్తితే రైతాంగం నుంచి మొట్టమొదట అసంతృప్తి కొత్త ప్రభుత్వం పైన ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము భేషజాలకు పోమనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భేషజాలకు పోకుండా రైతు పక్షాన, రైతు కోసము ఎంత దూరమైనా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే కొత్త ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 69 లక్షల మంది రైతులకు రైతు బంధు సహాయం కింద నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ చర్చ జరిగేటటువంటి క్రమంలో ప్రభుత్వం పైన రైతాంగంలో అసంతృప్తి వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే కొత్త ప్రభుత్వము 69 లక్షల మంది గతంలో ఈ రైతు బంధు ద్వారా ప్రయోజనం పొందారు, వాళ్ళందరికీ నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. తరువాత ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోతున్నాయో, ఎక్కడైతే మనకు అష్యూర్డ్ వాటర్ ఉందో అక్కడి నుంచి ఆ పంటలకు నీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. ముఖ్యమంత్రి గారికి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, వ్యవసాయ రంగం పైన ఒక సమీక్ష చేయండి. ఈ 3 నెలల కాలంలో వ్యవసాయంలో కానీ, వ్యవసాయ రంగానికి నీళ్లు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ, రైతు బంధు ఎవరెవరికి రాలేదు అనేటటువంటి విషయం పైన క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు కదా, క్యాబినెట్ మీటింగ్ తర్వాత వ్యవసాయ శాఖతో ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్ష పెడితే ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వస్తాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలలో ఒక విధమైనటువంటి చర్చ జరుగుతుంది కొత్త ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వము రైతాంగం యొక్క ఇంట్రెస్ట్లను నిలబెట్టగలుగుతుందా లేదా, ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం సాయం చేసినట్టుగా వీళ్ళు చేయగలుగుతారా, ఇంకెక్కువ ప్రయోజనం చేయగలుగుతారా అనేటటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి క్రమం. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల తర్వాత టార్గెట్ చేయబోతుంది బీఆర్ఎస్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ ఏదైతే రైతు బంధుకు సంబంధించి దీన్ని కూడా ఇది పబ్లిక్లో ఇప్పటికీ బాగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోతుంది కదా. సో ఇప్పుడు తక్షణమే మీరు అన్నట్టు 69 లక్షల మంది రైతులకు ప్రయోజనం జరిగే విధంగా నిధులు విడుదల చేయాలంటారు. సో బడ్జెట్ లేదనేది ఒక పక్క చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడండి? ఇప్పుడు 6 గ్యారంటీల ద్వారా, 6 గ్యారంటీలను అమల్లోకి తీసుకురావటం ద్వారా ఏ విధంగా అయితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ని కొత్త ప్రభుత్వం ఆశిస్తుందో, మరి రైతు బంధు పథకం ద్వారా నిధులు విడుదల చేయకపోతే ఆ విధమైనటువంటి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేటటువంటి విషయం ప్రభుత్వం గమనించాలన్నా వద్దా? కాబట్టి రైతు బంధు ద్వారా ఇప్పటికే 69 లక్షల మందికి నిధులు విడుదల చేసి ఉంటే
రైతాంగం నుంచి కామెంట్స్ రావు కదా, నెగిటివ్ కామెంట్స్ రావు కదా. కాబట్టి రైతు బంధు నిధులను పూర్తిగా విడుదల చేయనటువంటి ప్రభుత్వం పైన, రైతు బంధు గతంలో పొందినటువంటి వాళ్ళపైన నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ అట్మాస్ఫియర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరొక వైపున కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఈ వర్గాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. కాబట్టి ఇక్కడ 6 గ్యారంటీల్లో ఏ విధమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో, మీరు అక్కడ పూర్తి స్థాయిలో రైతు బంధు నిధులను విడుదల చేయకపోవటం వల్ల ఆ రైతాంగం నుంచి ప్రభుత్వం పైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మనం చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, రైతు ప్రయోజనాలు ప్రథమ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వాలుగా ఉండాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రములో దేశంలో మొత్తం కూడా రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉంది అని అంటే, రైతు పక్షాన ప్రప్రదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి అంశము ప్రాధాన్యత కలిగినటువంటి అంశంలోకి వస్తుంది. ప్రతి అంశము ఎన్నికల్లో ఒక హైలైట్ అయ్యేటటువంటి అంశం కిందకి వస్తుంది. కాబట్టి రైతాంగానికి రైతు బంధు ద్వారా నిధులు రాకపోయిన క్రమంలో ఆ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావం కొత్త ప్రభుత్వం పైన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఎన్నికల సమస్య కాదండి, ఓట్ల సమస్య కాదండి, గెలుపోటముల సమస్య కాదు. రైతాంగాన్ని నీటి పరంగా, రైతాంగాన్ని కరెంటు పరంగా, రైతాంగాన్ని పెట్టుబడి సహాయపరంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గత ప్రభుత్వము కొంతమేరకు ఆదుకుందనేటటువంటి విషయం కాబట్టే కదా ఇవాళ మనం రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం సరిపోవటం లేదనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 15,000 రూపాయల హామీ ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 6 నుంచి 8 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు కూడా మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. తక్షణమే ఈ రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి రైతు బంధు ఇవ్వాలనేటటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు బంధు విషయంలో అనేక రకాలైనటువంటి లోపాలు జరిగాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులు తక్కువ ఉన్నారు. కానీ రైతు బంధులో ఏం జరిగింది, తక్కువ ఉన్నటువంటి రైతాంగము ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. కాబట్టి ఆ లోపాన్ని సరిచేస్తూ కొండలు, గుట్టలు, పెట్రోల్ బంకులు, నేషనల్ హైవేస్కి, పండని భూములకు, బంజర భూములకు, వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు ఇవ్వద్దు అనేటటువంటి విషయం ఆహ్వానిస్తారు ప్రజలందరూ. కాబట్టి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక లిమిటేషన్ పెట్టుకొని 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకే రైతు బంధు వర్తిస్తుందంటే 52 లక్షల మందికి వస్తుందండి. అది చాలా పెద్ద సంఖ్య అవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వము రైతు బంధు విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే కొత్త ప్రభుత్వము మొట్టమొదట రైతాంగం నుంచే అసంతృప్తి ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అసంతృప్తి, ఎన్నికలు, గెలుపు, ఓటములు పక్కన పెట్టి రైతుని పూర్తి స్థాయిలో ఆదుకొని ప్రభుత్వము భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, మనం చెప్తున్నటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. చూడొచ్చు, ఏదైతే రైతులకు సంబంధించి ఎన్నికలే ముఖ్యం కాదు, ఓట్లే ముఖ్యం కాదు, రైతును ముందుగా ఆదుకోవాలి. రైతుకు నీరు, కరెంటు, ఏదైతే పంటకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం, ఈ 3 ఉంటేనే రైతు క్షేమంగా ఉంటాడు. సో గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం మీద రైతు బంధు ప్రభావం పడే అవకాశం మనకుంది. చూడొచ్చు, ఏదైతే నేషనల్ హైవే, పెట్రోల్ బంకులు, కొండలు గుట్టలకు కాకుండా అది ఎవరు కూడా వ్యతిరేకిస్తారు. అలాంటిది కాకుండా కేవలం రైతులకు మాత్రమే 5 ఎకరాల కటాఫ్ పెడతారా, ఎంత పెడతారా అనేది ప్రభుత్వం ఆలోచన చేసి తొందరలోనే రైతు బంధు సాయం రైతులకు అందియాలని చెప్పేసి అయితే శేషు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.